హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం. ఈరోజు మరొక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను తోటకూర ఫ్రైని నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 2 టీ స్పూన్ల మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యాక ఇందులోకి 2 కట్టల తోటకూరని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు చికెన్ పాలను వేసుకుని బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలు పోయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ కర్రీని బాలింతరాలు కూడా తినవచ్చు. కూర ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.